హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వచ్చిందండి మీ దేవి. ఈరోజు వీడియో వచ్చేసి మేక మెదడు గ్రేవీ కర్రీ అనమాట. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో నేను చేసిన విధంగా ఒక్కసారి చేసుకోనండి. గ్రేవీ కర్రీ అనమాట. అన్నంలో బాగుంటుంది, లేకపోతే ఉత్తిగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ముందుగానే నేను మెదడుని కొద్దిగా వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా బాగా వేగాలండి. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇది చేయటం. ఎప్పుడు నేను తలకాయ కూరలో ఈ మెదడు వేసేసి వండేస్తానండి. ఈసారి గ్రేవీ కర్రీ చేద్దామని చేశాను. అలాగే చెక్క, లవంగాలు, కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. కొంచెం కరివేపాకు అనమాట. ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాము. ఇవి కూడా బాగా వేగిపోయినాయండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న నేను మెదడు కూడా వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ మా వారికంటే చాలా ఇష్టం అండి. అందుకోసం నేను ఈ కర్రీ అనేది ఇప్పుడు వండుతున్నాను అనమాట. ముందు వీడియో చూసుంటే మీరు తలకాయ కూర వండానండి. ఇంకా ఈవినింగ్ టైము నేను దీన్ని గ్రేవీ కర్రీ చేశానమాట. తలకాయ కూర కూడా నేను అప్లోడ్ చేశానండి, మీరు నా ఛానల్లో చూడనండి. చాలా బాగా కుదిరింది కర్రీ మాత్రం. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి చితికిపోకుండా మెల్లగా మనం తిప్పుకోవాలండి. కర్రీ మాత్రం గ్రేవీ కర్రీ మాత్రం చాలా బాగుందండి. నేనైతే తినలేదు, కానీ మా వారు తిని చెప్పారు చాలా బాగుందని కర్రీ మాత్రం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కాసేపు ఉడికించుకోవాలండి. ఈ లోపల కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఈ మసాలాలన్నీ ఆ మెదడు దానికి పట్టాలి కాబట్టి కొద్దిగా, కొంచెమే అంటే కొంచెం, గ్రేవీ కర్రీ కదండి, మనకు కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఆల్రెడీ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ ఆ బ్రెయిన్ అనే దానికి బాగా పడతాయి అన్నమాట. దగ్గర పడుతుందండి. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మటన్ మసాలా వేసుకున్నా కూడా పర్వాలేదు, ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిప్పుకుందాము. చాలా సింపుల్ అండి కర్రీ మాత్రం. అయితే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అలా ప్లేట్లో వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, కర్రీ అయితే గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఒక్కసారి మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకోనండి. ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, కానీ నేనైతే ఫస్ట్ టైం అండి చేయటం. కానీ చాలా బాగా కుదిరిందనమాట గ్రేవీ కర్రీ. చాలా బాగుందన్నారు మా వారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి అండి.
ఓకే అండి, బాయ్.